ప్రజా సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ప్రజావానికి వచ్చిన ప్రజలకు కొత్త కష్టాలు ఎదురయ్యాయి. సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన అర్జీదారులను పోలీసులు గేటు వద్దనే అడ్డుకున్నారు. ఇక ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అనుకూలంగా ఉంటే లోపలికి లేదంటే వెనక్కి తిరిగి పంపిస్తున్నారు. గేటు బయట వారి సమస్యలు అడిగి సాధారణ సమస్యలైతే లోపలికి పంపుతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమస్య, ఇతర అనుమానిత సమస్యలు వస్తే వారిని గేటు వద్దే తిరిగి వెనక్కి పంపిస్తున్నారు. దీంతో సమస్యల పరిష్కారానికి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి నిరాశ ఎదురవుతుంది. ప్రజా సమస్యలు పరిష్కరించే ప్రజావేదికలోనే సమస్యలు ఉంటే ఇక తమ సమస్యకు పరిష్కారం దొరికేది ఎక్క అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదు ఓట్లు ఉన్నాయి పంపిస్తలేదు సార్. కలెక్టర్ ఆఫీస్ లోపల పంపిస్తలేదు. మేము ఎట్లా ఉండాలి? నా ఫోటో కూడా వచ్చింది. సంతకం పెట్టి సంతకం పెట్టిన కూరలు పెట్టిన అడ్రస్ సహా చెప్పి 2 సంవత్సరాలు కిరాణా బట్టి కూరలు పెట్టి అడుగు మీరు అడిగినాక నా దగ్గర రండి. మీరు ఎలక్షన్ కి ఓటు కోసం ఎట్లా వస్తారో ఇప్పుడు కూడా అట్లా వచ్చి 2 సంవత్సరాలు తిరిగి బట్టి మేము కొడుతున్నామా? ఓటు చెప్పడం చెప్పలేదు సార్. మేము ఎప్పుడు వస్తాం? కంప్యూటర్ దగ్గర కంప్యూటర్